ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖైరునిసాస్ కిచెన్. సలాం వాలేకుమ్, నమస్తే. ఈరోజు నేను సొరకాయ హల్వా చేసుకుంటున్నాను. సొరకాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఒక సొరకాయ తీసుకున్నాను, 3/4 కేజీ చేసే సొరకాయ తీసుకున్నాను లేతగా ఉండాలని. ఎక్కువ కావాలంటే 2 తీసుకోండి, కానీ ముదురుది ఒకటి తీసుకోవద్దు. అందుకోసం చిన్న చిన్నవే 2 తీసుకోండి కావాలంటే. నేను 3/4 కేజీ తీసుకున్నాను, లేతగానే ఉంది. ఇప్పుడు దీన్ని చెక్కు తీసాను, ఫుల్గా చెక్కు తీసి కడుక్కొని దీన్ని నేను కొబ్బరి తురుముతాను కదా, దాంతో తురుముతున్నాను. కూర తీసుకుంటున్నాను. ఇలాగా కూర తీసి చూపిస్తాను మీకు అంతా. దాని తర్వాత మనం గ్యాస్ దగ్గరికి వెళ్ళి పొయ్యి అంటించుకొని మనం తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాము. పొయ్యి ముట్టించేసుకొని బాండీలు పెట్టుకున్నాం. బాండీల్లో రీఫైండ్ ఆయిల్ వేసుకున్నాము. నెయ్యి అన్న వేసుకోవచ్చు, డాల్డా అన్న వేసుకోవచ్చు. దీంట్లో యాలకులు, చెక్క, లవంగం వేసాము, తేజ్పత్త కూడా వేస్తాము. నూనె కొంచెం వేడెక్కగానే మనం తురిమి పెట్టుకున్న ఈ తురుము దీంట్లో వేసేద్దాము. ఎక్కువసేపు ఉంచితే ఎర్రగా అయిపోద్ది. మనం ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఉంచినా కూడా ఫ్రిడ్జ్లో వేసి పెట్టేయాలి, అప్పుడు ఎర్రగా మారదు. ఇప్పుడు ఇది చటపటలాడంగానే మనం ఈ తురుముని వేసేద్దాము. లవంగాలు బాగా ఉబ్బాలి, ఉబ్బుకొచ్చాయి. ఇప్పుడు మనం ఈ తురుములో నుంచి నీరు అసలు తీయకూడదు. ఈ నీరుతోనే ఈ హల్వా ఉడుకుతుంది. అందుకోసం నీరు వేస్ట్ చేసుకోవద్దు. ఎండాకాలము తెచ్చి చేసుకోండి పిల్లలకి. పంచదార ఎక్కువ అవుతుందంటే తక్కువ పంచదార వేసుకొని పిల్లలకి వేసుకోండి. పిల్లలు తినొచ్చు, మనం పెద్దోళ్ళు తినకుండా పెద్దోళ్ళు హాఫ్ చెక్ వేసుకోండి. పిల్లలకు మాత్రం మామూలుగా పెట్టండి. ఎనర్జీ ఎండాకాలంలో పిల్లలు ఆపసోపాలు పడతారు, వీక్ అయిపోయి. ఇలా చేసుకొని పెడితే చాలా మంచిది. చేసుకోండి. నా వంట మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వంట మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి. ఇప్పుడు మనం దీన్ని మనం ఇలాగా చెంచాతో తిరిగేసుకోవాలి, పొర్లించిన తర్వాత దీని మీద మూతేసి మనం మగ్గుటానికి సిమ్ మీద పెట్టేద్దాము. ఎక్కువ సిమ్ వద్దు, మీడియంగా పెట్టుకున్నాము. మనం కాసేపుకి మూత తీసి ఇలాగా తిరిగేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. నెయ్యితో చేసుకోండి, పిల్లల కోసం చాలా టేస్ట్గా ఉంటుంది. నేను నెయ్యి కాగబెట్టాను, ఫోన్ వచ్చిందని అటు వెళ్ళాను, నెయ్యి అంతా కారిపోయింది. అందుకోసం నూనె వేసుకున్నాను. కొంచెం నెయ్యి లాస్ట్లో వేసుకుంటాను. దీంట్లో ఉంది కొంచెం నెయ్యి, లాస్ట్లో వేసుకుంటాను. మనం ఇలాగే చేసుకున్నాము. ఇలా అంటే మనం మెదగాలి. కాసేపటికి మనం వచ్చి తిరిగేసుకుంటూ ఉండాలి, కలయబెడతా ఉండాలి. వండుతుంటే కొంచెం నెయ్యి పోసాను. నెయ్యి పోసి దగ్గరగా ఉండి కాసేపు వేపుకుంటాను. ఇలాగే మెత్తబడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు చూపిస్తాను. కాసేపు దగ్గరే ఉండి మీడియంలో పెట్టుకొని వేపుకుంటాను. లావాటి బాండీలు తీసుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. బాండీలు లావుగా తీసుకున్నాను చూడండి. అడుగంటకుండా మనం కొట్టుకొని ఇలాగా వేసుకోవాలి. ఇలాగా తిని చూస్తే, ఇప్పుడు నేను తిని చూస్తున్నాను, మెత్తగైంది. ఇప్పుడు మనం దీంట్లో ఒక 100 గ్రాములు బెల్లం వేసుకున్నాము. మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడర్ నేను దీంట్లో వేస్తున్నాను. మీరు బాగా స్వీట్ తినేవాళ్ళైతే ఒక 1/4 కేజీ వేసుకోండి. నేను మాత్రం 150 లోపలే వేస్తాను, ఎందుకంటే తినకూడదు ఎక్కువ చెప్పుని. మీడియంగా వేసుకుంటాము. మీడియంగా వేసుకొని సొరకాయ ఎంజాయ్ చేస్తాము. వెజిటేబుల్స్ తినాలి కదా, అందుకోసం సొరకాయని ఎంజాయ్ చేస్తాము. పూరీల్లో తింటాము. ఇది
చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పూరీల్లో. ఒక సైడు పూరీలు కూర పెట్టుకొని ఇది ఒక గిన్నెలో పెట్టుకొని పూరీల్లో నంచుకు తింటే చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో నేను కలర్ వేయలేదు. కలర్ మనం ఇంట్లోనే తింటున్నాము కదా, షోగా ఏముంది లేని. మీకు షోగా కావాలంటే ఒక చిటికెడు ఎల్లోనో ఆరెంజ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేదాకా దీంట్లో ఇలా కలయబెడుతుంటే నీరు వస్తుంది. దాన్ని మనం మళ్ళీ మీకు చూపించి ఇంకించుకుంటాను. మీ పిల్లలు కలర్ చూసే ఎంజాయ్ చేస్తారంటే ఒక చిటికెడు కలర్ వేసుకోండి. ఆ కలర్ నాకు ఇష్టం లేదు అంటే బీట్రూట్ ఉంటుంది కదా, ఒక బీట్రూట్ తురుముకొని వేసుకోండి, కలర్ వచ్చేస్తుంది, పిల్లలు తింటారు. ఆ రెడ్ కూడా మా పిల్లలు తినరంటే ఇంకా తప్పదు, ఇంకా ఒక చిటికెడు ఆరెంజ్ కలర్ వేసుకోవాల్సిందే పిల్లల కోసం. ఎందుకంటే కొంతమంది పిల్లలు అన్నిటికీ చాలా కష్టపెడతారు. కలర్ బాగాలింటే తినరు, టేస్ట్ బాగాలేకుంటే తినరు, అలా చేస్తారు. అందుకోసం ఎట్లాగో మీ పిల్లలు తినేటట్టు మీరు ఆలోచించుకొని కాంప్రమైజ్ అయ్యి చేసుకోండి. చాలా చలవ ఎండాకాలంలో, ఎండలు కదా ఇప్పుడు, చేసి పెట్టుకోండి. బాండిల్లో వేడవుతానికి కొంచెం రీఫైండ్ ఆయిల్ వేసుకున్నాను. ఆ రీఫైండ్ ఆయిల్లో ఈ జీడిపప్పులు వేసుకుంటున్నాను. నేను నెయ్యిలోనే చేస్తాను, కానీ తెలుసు కదా మీకు నెయ్యి మాడిపోయిందని, ఇంకా నో ఆప్షన్ నాకు, ఇంకా దీంట్లోనే చేసుకుంటున్నాను రీఫైండ్ ఆయిల్లోనే. ఇంకా నెయ్యి పోవాలంటే దూరం పోయి తెచ్చుకోవాలి. నేను రెడీ చేసుకున్నాను. సొరకాయ ఏమో నల్లగా అయిపోతుంది, రెడీ చేసింది. అందుకోసం నేను కొన్ని దీంట్లో పుచ్చగింజలు వేస్తున్నాను. పుచ్చగింజలు ఆప్షను, జీడిపప్పు పుచ్చగింజలు ఒకే రేట్లో ఉన్నాయి, వేసుకున్నా పర్వాలేదు, హెల్త్ వైజ్గా వేసుకున్నాను అంతే. ఇప్పుడు జీడిపప్పులు కిస్మిస్ కడిగి వేస్తున్నాను. ఈ హల్వా చూడండి ఎంత బాగుందో, పైన అంతా నెయ్యి తేలి. ఇప్పుడు దీంట్లో నేను ఈ డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. మీరు ఈ రంజాన్ స్పెషల్ తప్పకుండా, ముస్లిమ్స్ అయితే తప్పకుండా బలానికి పగులంతా ఏం తినరు కాబట్టి ఇది చేసుకుని తింటే ఫుల్ అవుతుంది కడుపు, ప్లస్ ఎనర్జీ వస్తుంది, అన్నీ ఉంటాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్. థ్యాంక్ యూ టు వాచ్ ఖైరునిసాస్ కిచెన్. వండి తిని మీరు లైక్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ టు వాచ్ ఖైరునిసాస్ కిచెన్. థ్యాంక్ యూ ఆల్.